హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ దుర్గం. పంతులకు ప్రవేశ పరీక్ష అని గవర్నమెంట్ అయితే ఒక కొత్త రూల్ తీసుకొచ్చిందండి. సంవత్సరం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ పడిపోతున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ పెరిగిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి రావట్లేదు, ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు అంతమంది పోతున్నారు, ఎక్కడ మిస్ అవుతుంది అసలు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక కొత్త కార్యాచరణ అయితే తీసుకొచ్చిందండి. గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు పిల్లలు వస్తలేరు? గవర్నమెంట్ టీచర్లే కదా బాగా చాలా చదువుకొని బీఈడి పీజీలు చేసి చాలా కష్టపడి గవర్నమెంట్ జాబ్లు కొట్టినరు. ఇంతకంటే గొప్ప టీచర్లు ఉంటారా ప్రైవేట్ స్కూళ్ళల్లో? ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళకు ఎక్కువ మంది పోతున్నారు, గవర్నమెంట్కి ఎందుకు తక్కువ వస్తున్నారు అని ప్రభుత్వం వారైతే ఒక కొత్త కార్యాచరణ తీసుకొచ్చిందండి. ఈ సంవత్సరం ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వారు ఖచ్చితంగా ఊళ్ళలోకి పోయి ఇంటింటికి తిరిగి ప్రతి పిల్లాడిని కూడా తీసుకురావాలి స్కూల్కు, అడ్మిషన్స్ పెరగాల ఈ సంవత్సరం అని చెప్పేసి కార్యాచరణ తీసుకొచ్చింది. ఎవరైతే ఏ టీచర్ అయితే ఎక్కువ కష్టపడి ఎక్కువ మందిని చేర్పిస్తారో స్కూళ్ళల్లో పిల్లల్ని, వాళ్లకు పాయింట్ల ఆధారంగా వాళ్లకు ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే ట్రాన్స్ఫర్స్ కానీ పదోన్నతులు కానీ ఇలాంటి ఎక్కువ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక కార్యాచరణ తీసుకొచ్చింది. సో మనం జనరల్గా ఊర్లలో చూస్తున్నామండి, ఎవరైతే గవర్నమెంట్ టీచర్లు ఉన్నారో నేను కూడా చాలామంది చూస్తున్నాను, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లలని మాత్రం ప్రైవేట్ స్కూల్లో జస్ట్ మన ఇంటర్ డిగ్రీ చేసి ఉపాధి కోసం ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్ల దగ్గర, అంటే ప్రైవేట్ స్కూల్ చెప్పేవాళ్ళు డిగ్రీ కాదు పీజీలు బీడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ వీళ్ళ పిల్లల్ని అక్కడ దించి ప్రైవేట్ స్కూల్లో పెట్టి వీళ్ళు మాత్రం గవర్నమెంట్ స్కూల్గా చెప్తున్నారు. చాలా ఊళ్ళల్లో కూడా జనం ఏమనుకుంటారంటే గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు, మేము కరెక్ట్ చెప్తలేమని. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు, మా పిల్లల్నేమో గవర్నమెంట్ స్కూల్కు పంపించమని అంటున్నారు. ఇది ఏంది, ఎక్కడి వరకు ఇది కరెక్టే అని చెప్పేసి ఊళ్ళలో చాలామంది ఇట్లా మాట్లాడుకుంటారు. ఎందుకంటే మేము వింటాం కదా, ఊళ్ళలో తిరుగుతుంటాం కదా, అందరు చాలా ఇదే డిస్కస్ చేస్తున్నారు. సో నిజంగా గవర్నమెంట్ వాళ్ళు టీచర్లు కనుక వాళ్ళ పిల్లల్ని వాళ్ళతో పాటు వాళ్ళ స్కూల్కి తీసుకొస్తే వీళ్ళు ఊళ్ళోకి వచ్చి తిరగడం అవసరం లేదు, పిల్లల్ని మా బడికి పంపండి అని అడుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ పిల్లలను ఫస్ట్ తీసుకొచ్చి మీతో పాటు స్కూల్లో తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి. మీరు వద్దన్నా కానీ ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ని చదివిస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు విద్య చాలా కాస్ట్లీ అయిపోయింది, చాలా డబ్బు పెట్టవలసిన అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించలేక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి వాళ్ళ కష్టం మొత్తం కూడా స్కూల్ ఫీజులకు బుక్కులకు వాటికే పెట్టవలసి వస్తుంది. పల్లెటూళ్ళలో మాత్రం చాలామంది చూస్తున్నాం. కనీసం మేమన్నా చదువుకోలే, పిల్లలకన్నా మంచి చదువు చెప్పాలని చెప్పేసి వాళ్ళని ప్రైవేట్ స్కూల్ వేస్తే లక్షల ఫీజులు, వాళ్ళ ఫీజుల కోసం వీళ్ళు పొద్దంతా పని చేస్తే వాడికి 500, వాళ్ళ మమ్మీకి 300 కూలీకి పోయి వాళ్ళ ఇల్లు గడవాలి, వాళ్ళ ఫీజులు కట్టాలంటే వాళ్ళ లైఫ్ మొత్తం కష్టపడి వాళ్ళ చదువుకు పెడితే కూడా వాళ్ళ సరిపోతలే అమౌంట్. సో ఈ గవర్నమెంట్ టీచర్లు అయితే ఎవరైతే వీళ్ళు కరెక్ట్ వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి స్కూల్లో పెట్టి వాళ్ళు వాళ్ళు చెప్పే స్కూల్లో వాళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చి జాయిన్ చేస్తారో, మీరు అద్దన్నా కానీ ప్రతి ఊళ్ళల్లో పేరెంట్స్ అందరూ కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో తప్పకుండా వేస్తారు. అప్పుడు మీరు ఊళ్ళలో అడుక్కోవాల్సిన అవసరం లేదు, మేము మంచిగా చెప్తాం స్కూలు, మా గవర్నమెంట్ బడికి పంపండి అనే అవసరం మాత్రం అసలే ఉండదు. ఎందుకంటే మేము ప్రతి ఊళ్ళో కూడా తిరిగి చాలామంది అభిప్రాయాలు సేకరించినాం పేరెంట్స్కి. వాళ్ళ టీచర్లే ప్రైవేట్ స్కూల్ పంపించి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పోతారు, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు, వాళ్ళ పిల్లల్ని వేరే స్కూల్ వేస్తారు ప్రైవేట్ స్కూల్లో, మేము ఎట్లా పంపాలి చెప్పు, మా పిల్లలు ఎట్లా పంపిస్తాం అని అంటాను. చాలామంది క్వశ్చన్ చేశారు. అందుకని ఇట్లా చెప్తున్నా, దయచేసి నా మాటలలో మిస్టేక్ ఉంటే గవర్నమెంట్ టీచర్లు ఎవరైనా వీడియో చూసి నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ప్రతి ఊళ్ళో మేము చాలామందిని అడిగినాం కాబట్టి వాళ్ళ అభిప్రాయం మేము చెప్తున్నాం అంతే. సో నా అభిప్రాయం అంతే. మీరైతే ఖచ్చితంగా మీ పిల్లలను తీసుకొచ్చి జాయిన్ చేయండి. మీ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది, అంతమంది జాయిన్ అవుతారు.